హలో గైస్, హవర్ ఇది సజయ్ కుమార్ అని మీరు చూస్తున్నారు ది ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఇంతకుముందు రీసెంట్గా నేను 15K to 20K 20K to 30K అని చెప్పేసి మొత్తం 2 వీడియోస్ అయితే చేశాను. బెస్ట్ మొబైల్స్ ఏవి కొనాలని చెప్పేసి సేల్స్లో. సో సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఈ 26కి అమెజాన్లో కానీ ఇంకా ఫ్లిప్కార్ట్లో కానీ సేల్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ప్లస్ మెంబర్స్కి ఇంకా ప్రైమ్ మెంబర్స్కి మాత్రమే అనమాట ఈరోజు. ఇంకా రేపు 27th మెయిన్ నార్మల్గా అయితే అందరికీ సేల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఈ రోజు ఉన్న ఆఫర్స్ రేపు లేకుండా పోవచ్చు. ఎవరైనా ప్రైమ్ మెంబర్స్ కానీ ప్లస్ మెంబర్స్ కానీ ఉంటే వెంటనే వెళ్ళి నేను చెప్పిన మొబైల్స్లో మీకు నచ్చింది మీ బడ్జెట్ బట్టి అయితే పర్చేస్ చేయండి. ప్రతి ఒక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్ని ఓపెన్ చేసి అయితే మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. ఇంకా రేపు మెయిల్ సేల్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి సో మీరు యాక్టివ్ కార్ట్లోకి అయితే పెట్టేసుకోండి. మీకు ఆఫర్ ఇంకా అలానే ఉందంటే మాత్రం వెంటనే పర్చేస్ చేసేసేయండి, ఏమాత్రం ఆలోచించకుండా. ఇంకా మెయిన్ చాలా మంది 10K బడ్జెట్లో అడుగుతున్నారు, 15K 20K 30K అలా అప్ టు 50K వరకు అయితే అడుగుతున్నారు బెస్ట్ మొబైల్స్ ఏవి తీసుకోవాలని చెప్పేసి. సో నేను 10 to 50K వరకు ఏ మొబైల్స్ కొనాలో మొత్తం ఒక లిస్ట్ అయితే రాసుకున్నాను. సో ఆ లిస్ట్లో ఉన్న మొబైల్స్ మీ బడ్జెట్ని బట్టి మీకు ఏ మొబైల్ కావాలో ఈ వీడియోని చూసి అయితే తెలుసుకోవచ్చు. సో గైస్, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మెయిన్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ సేల్స్లో ఫస్ట్ ఉన్న మొబైల్ వచ్చేసరికి అండర్ 10Kలో మనకి ఇక్కడ పోకో M6 అయితే కనిపిస్తుంది. ఇది మనకు 9,500 రూపాయలు అయితే ఉంది. మీకు బ్యాంక్ ఆఫర్తో 5% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. సో మీరు క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి పర్చేస్ చేసినట్లయితే మీకు ఇంకా ప్రైస్ దక్కే అవకాశం ఉంది. సో ఈ ప్రైస్లో మనకు 128GB స్టోరేజ్, 6GB ర్యామ్ అయితే వస్తుంది. ఇంకా దీని ఫీచర్స్ అనేవి మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మనకి ఇది 6.7 inches HD+ డిస్ప్లేతో వస్తుంది. 50MP మెయిన్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, ఇంకా MediaTek Dimensity 6100+ ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. ఇది మనకు 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది కాబట్టి మనకు యూజ్ చేసేటప్పుడు కొద్దిగా స్మూత్గా అయితే ఉంటుంది అనమాట. సో మాకు అండర్ 10K బడ్జెట్లో మంచి 5G మొబైల్ కావాలంటే మాత్రం ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. సో మీరు ఎవరైనా మీ పెద్దవాళ్ళకి కానీ మీ అమ్మ నాన్నకి కానీ సో గిఫ్ట్గా అయితే ఇవ్వచ్చు అనమాట ఈ మొబైల్. సో తర్వాత మొబైల్ మనం చూసుకున్నట్లయితే సామ్సంగ్ గెలాక్సీ F34. ఇది మనకు కొద్దిగా బ్రాండ్ సైడ్ అయితే వెళ్తుంది అనమాట. సో మనకు సామ్సంగ్ బ్రాండ్ అయినా కానీ మనకు 13Kలో అయితే వస్తుంది. సేమ్ స్పెక్స్ ఇంతకుముందు పోకో M6 చెప్పాను కదా, ఇందులో మనకి ఎక్స్ట్రా స్పెక్స్ వస్తాయి అనమాట. మీరు పోకో M6 కన్నా 2-3K ఎక్స్ట్రా పెట్టుకోగలమంటే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇందులో మనకు ఫుల్ HD+ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్. ఇంకా ప్రాసెసర్ కూడా మంచిదే, Exynos 1280 ప్రాసెసర్ అయితే వస్తుంది, 6000 mAh బ్యాటరీ అనమాట. సో బ్యాటరీ బ్యాకప్ అనేది కూడా మీకు చాలా బాగుంటుంది. ఇంకా 50MP OIS కెమెరా అయితే వస్తుంది, ట్రిపుల్ కెమెరా సెటప్, ఇంకా అలాంటి 13MP ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది. ఇది కూడా మీకు 5G మొబైలే. సో ఒకవేళ మేము ఒక 11 to 12Kలో మొబైల్ తీసుకోవాలనుకునే వాళ్ళు, అది సామ్సంగ్ బ్రాండ్లో కావాలనుకునే వాళ్ళు ఈ సామ్సంగ్ గెలాక్సీ F34 అయితే తీసుకోవచ్చు. తర్వాత మొబైల్ మనం చూసుకున్నట్లయితే పోకో X6 Neo 5G అనమాట. ఇది మనకు 8GB ర్యామ్, 128GB స్టోరేజ్తో వస్తుంది. సేమ్ ప్రైస్, మీకు సామ్సంగ్ ఎంత ప్రైస్ ఉందో ఇది కూడా సేమ్ ప్రైస్ అయితే ఉంటుంది. సేమ్ ఫీచర్స్తో వస్తుంది. మీకు ఇది కూడా AMOLED డిస్ప్లేతో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్, Dimensity 6080 అయితే వస్తుంది అనమాట. ఇది కూడా 5G మొబైల్. సేమ్ స్పెక్స్ ఉంటాయి. మీకు సామ్సంగ్ కావాలంటే సామ్సంగ్ వెళ్ళొచ్చు, లేదంటే ఇది మీ ఇష్టం. మనకి ఇది 11 to 12Kలో అయితే వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాతకి మనకు పోకో X6 5G అయితే ఉంది. ఇది మనకు 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ అయితే వస్తుంది అనమాట. కార్డ్ ఆఫర్తో మనకి 14,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని కూడా పర్చేస్ చేయొచ్చు. దీని ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి 6.67 inches AMOLED డిస్ప్లేతో వస్తుంది, 64MP మెయిన్ కెమెరాతో వస్తుంది అనమాట. ఫ్రంట్ 16MPతో వస్తుంది, రైట్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది, ఫ్రంట్ 16MP కెమెరాతో వస్తుంది. ఇంకా బ్యాటరీ చూసుకున్నట్లయితే 5100 mAh బ్యాటరీతో వస్తుంది. ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకు 7 Gen 2 అయితే వస్తుంది. సో మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే దీన్ని కూడా తీసుకోవచ్చు. స్పెక్స్ కావాలంటే మీరు లింక్ ఓపెన్ చేసి కింద చదువుకోవచ్చు అనమాట. స్పెక్స్ చూసైతే చెప్పట్లేదు, నేను ఆల్రెడీ చూశాను, రివ్యూస్ చూశాను, అలానే వెబ్సైట్లో మొత్తం సెర్చ్ చేసిన తర్వాత బెస్ట్ మొబైల్స్ ఏదో తెలుసుకొని రాసుకొని అయితే మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇది స్పెక్స్ చెప్పడం కాదు. ఇంకా నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్లయితే మోటో G85 అనమాట. సో ఇది మా సిస్టర్ అయితే వాడుతుంది. చాలా మంచి మొబైల్, కాంపాక్ట్గా ఉంటుంది. సో ఇది మనకి 8GB ర్యామ్, ఇంకా 128GB స్టోరేజ్తో వస్తుంది. మనకి ఇంకా దీని ఫీచర్స్ చూసుకున్నట్లయితే 6.67 inches POLED డిస్ప్లేతో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో, అలానే 5000 mAh బ్యాటరీ, స్నాప్డ్రాగన్ 6H Gen 3తో వస్తుంది అనమాట. సో ప్రాసెసర్లో కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కెమెరాలో కూడా మనకు సోనీ లెన్స్ అయితే వస్తున్నాయి. సో కెమెరా క్వాలిటీ అనేది కూడా మనకు చాలా బాగుంటుంది, కాంపాక్ట్గా ఉంటుంది అనమాట మెయిన్. అలానే మీకు ఎలాంటి బ్రోడ్వేర్ అయితే ఉండదు, చాలా క్లీన్ అండ్ నీట్గా అయితే ఉంటుంది మొబైల్. ఇది మనకు ఆఫర్లో 15Kకి అయితే వస్తుంది. సో తప్పకుండా 15,000కి కానీ అలా వస్తే తప్పకుండా తీసుకోండి. బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది అనమాట మీకు ఇది. తర్వాత మనకి రియల్మీ నాజో 70 టర్బో 5G అయితే ఉందన్నమాట. ఇది మనకు Dimensity 7300 5G చిప్ సెట్ అయితే వస్తుంది అనమాట. సో మంచి మొబైల్ ఇది. మీకు 6GB ర్యామ్, ఇంకా 128GB స్టోరేజ్తో వస్తుంది. సో దీని ఫీచర్స్ కూడా చాలా బాగుంటాయి. ఇందులో డిస్ప్లే కూడా మంచిగా యూజ్ చేస్తారు, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇందులో మనకు 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సో ప్రతి ఒక్క స్పెక్స్ మీకు డీటెయిల్గా చెప్పలేను, ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది. చాలా మంది కామెంట్ సెక్షన్లో కూడా ఇంతకుముందు వీడియోలో చాలా మంది అన్నారు, సో చాలా ల్యాగ్ ఉందని చెప్పేసి, అందుకే
ఫాస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీకు ఫీచర్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, ఓపెన్ చేసి అక్కడి నుంచి చూసుకోవచ్చు. ఆ తర్వాత మనకు iQOO Z9s 5G అయితే ఉంది. ఇది మనకు 8GB RAM 128GB స్టోరేజ్తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, అలానే కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ కానీ డిజైన్ కానీ అదిరిపోతుంది అనమాట. సో ఇది మనకు 20K అయితే ఉంది. మీకు ఆఫర్ పోను అటు ఇటుగా 18K అయితే వచ్చేస్తుంది అనమాట. సో 18Kలో వస్తే బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఆ తర్వాతకి మనకి Moto Edge 50 ఫ్యూజన్ అయితే ఉంది. సో ఇది కూడా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. చాలా కాంపాక్ట్గా ఉంటుంది, మీకు ఎలాంటి బ్లోట్వేర్ ఉండదు, చాలా క్లీన్ అండ్ నీట్గా అయితే ఉంటుంది అనమాట మొబైల్ అనేది. సో ఇది 8GB RAM 128GB స్టోరేజ్తో వస్తుంది. సో బ్యాక్ డ్యూల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఫ్రంట్ మనకు 32MP మెయిన్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 7H Gen 2 ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. ఒకవేళ ఇది మీకు 90Kలో వస్తే మాత్రం బెస్ట్ మొబైల్, తప్పకుండా తీసుకోండి. ఆ తర్వాతకి మనకు iQOO Z9s Pro అయితే ఉంది. ఇది కూడా 5G మొబైలే. నేను చెప్పే ప్రతి ఒక్క మొబైల్ అనేది మీకు 5Gతో వస్తుంది. సో 8GB RAM 128GB తప్పకుండా అయితే ఉంటుంది అనమాట. సో అక్కడక్కడ కొన్ని కాంప్రమైజెస్ అయితే ఉంటాయి, కానీ డిస్ప్లే కానీ ప్రాసెసర్లో కానీ కాంప్రమైజెస్ అయితే ఉంటాయి. దాన్ని బట్టి మీరు గేమ్స్కి మొబైల్ తీసుకోవాలా, లేదంటే కెమెరాకి సంబంధించి మొబైల్ తీసుకోవాలా, డిజైన్కి సంబంధించి తీసుకోవాలా. సో ఇలా మీరు బడ్జెట్ని ఎస్టిమేట్ చేసుకొని అయితే ఈ మొబైల్స్ని అయితే తీసుకోండి. ఇది మనకు 25K అయితే ఉంది. మీకు ఆఫర్లు పోను అటు ఇటుగా మీకు ఒక 23Kలో అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇది కూడా 23Kలో బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. దీని ఫీచర్స్ చూసుకున్నట్లయితే మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 120Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. సో మీకు ఇది కెమెరా పరంగా కానీ, పర్ఫార్మెన్స్ పరంగా కానీ, సో డిజైన్ పరంగా కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాతకి మనకి ఇక్కడ పోకో FX 5G అయితే ఉంది. ఇది మనకు 24K అయితే ఉంది. అటు ఇటుగా మీకు ఆఫర్స్, కార్డ్ ఆఫర్స్ అని కలుపుకొని 22,000 రూపాయలకి అయితే వస్తుంది. సో బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇది కెమెరా క్వాలిటీ కానీ, డిజైన్ కానీ, ఇంకా పర్ఫార్మెన్స్ కానీ అని చాలా బాగుంటాయి. సో తప్పకుండా ఈ మొబైల్ని ట్రై చేయండి. నా ఫేవరెట్ మొబైల్ అని చెప్పొచ్చు. నేను వాడాను కాబట్టి చెప్తున్నాను. మనకి ఇది స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 50MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది అనమాట, OIS కెమెరా. అలానే సెకండరీ కెమెరా చూసుకున్నట్లయితే మనకి 8MP ఉంటుంది. ఇంకా 20MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్. సో ఈ మొబైల్ కూడా చాలా బాగుంటుంది. మాకు ఆల్రౌండ్ మొబైల్ కావాలి భయ అని చెప్తే మాత్రం సో నేను ఈ పోకో F6 అయితే సజెస్ట్ చేస్తాను. సో తప్పకుండా ట్రై చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ తర్వాత మనకు OnePlus Nord CE4 అయితే ఉంటుంది. సో మాకు బ్రాండ్ మొబైల్ కావాలి, అది OnePlusలో కావాలంటే మాత్రం తక్కువ బడ్జెట్లో 23K అయితే ఉంది. మీకు ఆఫర్స్ పోను అటు ఇటుగా మీకైతే 22Kలో అయితే వచ్చేస్తుంది. 22,000 బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. మంచి బ్రాండ్, గుడ్ కెమెరాస్, గుడ్ పర్ఫార్మెన్స్, ఇంకా గుడ్ డిజైన్ అయితే వస్తుంది. సో తప్పకుండా దీన్ని మీరు తీసుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఇక్కడ సామ్సంగ్ ఫ్యాన్స్ ఉంటారు కదా. సో ఇది సామ్సంగ్ గెలాక్సీ S23 ఫ్యాన్ ఎడిషన్ అనమాట. సో ఇది ఏంటంటే మనకు 8GB RAM 128GB స్టోరేజ్తో వస్తుంది. సో మొబైల్ అనేది కాంపాక్ట్గా ఉంటుంది. ఒక ఐఫోన్ మినీ లాగా యూజ్ చేయాలి మేము అనుకుంటే మాత్రం ఈ సామ్సంగ్ అయితే తీసుకోవచ్చు. 30K బడ్జెట్లో బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇది మీకు ప్రైస్ చూసుకున్నట్లయితే నార్మల్గా 30K అయితే ఉంది. మీకు కార్డ్ ఆఫర్స్ అవి పోను మీకు 28,000 రూపాయలకి అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా దీన్ని తీసుకోండి. చాలా బాగుంటుంది, కాంపాక్ట్గా ఉంటుంది, కెమెరా క్వాలిటీ బాగుంటుంది, డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, అలానే పర్ఫార్మెన్స్ పరంగా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే OnePlus Nord 4 అయితే ఉంది 5G. ఇది మీకు డిజైన్ పరంగా కానీ, డిస్ప్లే పరంగా కానీ, ఇంకా పర్ఫార్మెన్స్ పరంగా కానీ కుమ్మేస్తుంది. సో ఏం ఆలోచించకుండా ఈ మొబైల్కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. ఇది మనకు 30K అయితే ఉంది. కార్డ్ ఆఫర్స్ ఇవన్నీ పోను మీకు ఇంచుమించు 28K అయితే వచ్చేస్తుంది అనమాట. 28,000లో బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. దీని ఫీచర్స్ కూడా మీకు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే iQOO Neo 9 Pro 5G అయితే ఉంది. ఇది కూడా ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పొచ్చు. డిజైన్ పరంగా కానీ, కెమెరా పరంగా కానీ, పర్ఫార్మెన్స్ కానీ చింపేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. మనకి 8GB RAM 256GB స్టోరేజ్ అయితే వస్తుంది అనమాట. సో అలానే మనకి ఇందులో సోనీ IMX 920 కెమెరా అయితే వస్తుంది అనమాట. కెమెరా క్వాలిటీ కూడా మనకు చాలా బాగుంటుంది. సో మనకి ఇది ప్రెసెంట్ అయితే 36K అయితే ఉంది. సో ఇది మీకు ఇంచుమించు కార్డ్ ఆఫర్స్ అవి 34K అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా ఈ మొబైల్ తీసుకోండి. సో 35K బడ్జెట్ మీరు పెట్టాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ మొబైల్ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే Realme GT 60 అనమాట. ఇది మనకు 28,000 రూపాయలు అయితే ఉంది. మీ కార్డ్ ఆఫర్స్ అవి పోను మీకు 27,000 అటు ఇటుగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో తప్పకుండా ఈ మొబైల్ కూడా నేను సజెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మీకు డిస్ప్లే క్వాలిటీ కానీ, కెమెరా క్వాలిటీ కానీ, ఇంకా బ్యాటరీ బ్యాకప్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. సో ఈ మొబైల్ మీకు 27,000 రూపాయలు వస్తే మాత్రం తప్పకుండా తీసుకోండి, అస్సలు మిస్ అవ్వకండి. ఆ తర్వాత మనం చూసినట్లయితే Vivo T3 Ultra అనమాట. ఇది కూడా ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనకు మంచి డిస్ప్లేతో వస్తుంది. కెమెరా క్వాలిటీ కానీ, డిజైన్ కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ అన్నీ చాలా బాగుంటాయి. ప్రాసెసర్ చూసినట్లయితే మనకు Dimensity 9200+ ప్రాసెసర్తో వస్తుంది. బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకు పర్ఫార్మెన్స్ పరంగా, కెమెరా పరంగా, డిస్ప్లే పరంగా కానీ, ఇంకా డిజైన్ పరంగా ఎలాంటి కాన్స్ అయితే మనకు చూడడానికి కనిపించవు. సో ఇది మనకు 32K అయితే ఉంది. మీకు కార్డ్ ఆఫర్స్ పోను మీకు అటేట్గా ఒక 30Kలో వస్తే మాత్రం తప్పకుండా తీసుకోండి. సో మీ బడ్జెట్ ఒక 30Kలో పెట్టుకున్నట్లయితే నేను చెప్పాను కదా, పోకో కానీ, శాంసంగ్ కానీ, iQOO కానీ, వివో, ఇలా రియల్మీ కానీ, ఈ మొబైల్స్ అన్నిట్లో మీకు బెస్ట్ అనిపించింది మాత్రమే
మీరు చూస్ చేసుకోండి, అంటే రివ్యూస్ చూడండి, వెబ్సైట్స్ చూసి అందరూ ఏది ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నారో దాని అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. సో చాలామంది రియల్మీ ఫ్యాన్స్ ఉంటారు, OnePlus ఫ్యాన్స్ ఉంటారు, IQ ఫ్యాన్స్ ఉంటారు. సో అలా మీ బ్రాండ్ని బట్టి అయితే మొబైల్స్ని అయితే తీసుకోండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే OnePlus 12R అయితే ఉంది. మనకి 8GB ర్యామ్ ఇంకా 256GB స్టోరేజ్తో వస్తుంది. మనకి 38K అయితే ఉంది. మీకు కార్డ్ ఆఫర్ ఫోను ఈఎంఐలో ఒకవేళ తీసుకోవాలనుకుంటే మీకు 35,000 రూపాయలకి అయితే వచ్చేస్తుంది. సో బెస్ట్ మొబైల్, మీకు మంచి బ్రాండ్, మంచి పర్ఫార్మెన్స్, మంచి డిస్ప్లే, డిజైన్ అన్నీ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్కి అయితే వెళ్ళిపోండి. 35Kలో బెస్ట్ మొబైల్ ఇది. ఆ తర్వాత మనకు IQ 12 5G అయితే ఉంది. సో ఇది కూడా మనకు చాలా బాగుంటుంది మొబైల్. ఇది మనకు 50,000 రూపాయలు అయితే ఉంది. సో మేము 50,000 పెట్టాలనుకుంటున్నాం, అది ఆండ్రాయిడ్లో మొబైల్ తీసుకోవాలనుకుంటున్నాం అంటే మాత్రం దీని జోలికి అయితే వెళ్ళిపోండి. ఎందుకంటే 12GB ర్యామ్ 256GB స్టోరేజ్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. సో డిస్ప్లే పరంగా కానీ, పర్ఫార్మెన్స్ పరంగా కానీ, డిజైన్ పరంగా కానీ, కెమెరా పరంగా కానీ చాలా బాగుంటుంది ఈ మొబైల్. 50,000 పెట్టి ఖచ్చితంగా నేను ఆండ్రాయిడ్ మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం సో ఇదైతే తీసుకోండి. అన్ని రకాలుగా చాలా బాగా యూజ్ అవుతుంది మొబైల్. లేదు 50,000 పెడుతున్నాం, ఇంకొక 5,000 ఎక్స్ట్రా యాడ్ చేసి మేము ఐఫోన్ని తీసుకుంటాం అనుకునే వాళ్ళకి మాత్రం ఇక్కడ మనకు iPhone 15 అయితే ఉంది. మనకు ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ ఉంది. మనకు ఇంచుమించు 55K అయితే ఉంది ప్రజెంట్. మీ కార్డ్ ఆఫర్స్ అవి పోను ఒక 53 నుంచి 54 వరకు అయితే మీకు ఇది వచ్చేస్తుంది. సో 54,000లో బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది అనమాట. సో iPhone 15 దీని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. డిస్ప్లే, కెమెరా, పర్ఫార్మెన్స్ అన్నీ కుమ్మేస్తుంది. మాకు ఆండ్రాయిడ్ మొబైల్స్ వద్దనుకున్న వాళ్ళైతే సో తప్పకుండా దీని అయితే తీసుకోవచ్చు. సో గైస్ ఇది టాప్ 20 మొబైల్స్ 10 to 50K మధ్యలో అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి. సో దాంట్లో బెస్ట్ తీసి మాత్రం మీకు చెప్తున్నాను. చాలామంది ఓల్డ్ మొబైల్స్ సజెస్ట్ చేస్తున్నారు, భయ్యా మీరు లాస్ట్ ఇయర్ మొబైల్స్ అనే చెప్తున్నారని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చే మొబైల్ ఫీచర్స్ కన్నా ఓల్డ్ 1 year బ్యాక్ ఉన్న మొబైల్స్కి చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో అందుకని చెప్పి నేను సజెస్ట్ చేస్తున్నాను. ఇయర్లో వచ్చిన మొబైల్స్ కూడా మీకు చాలా వరకు అయితే సజెస్ట్ చేశాను. సో దానికి సంబంధించిన ప్రతి ఒక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ టాప్ 20 మొబైల్స్ చెప్పాను. ఇంకా మీకు ఎక్స్ట్రా మొబైల్స్ ఏవైతే నేను ఈ వీడియోలో చెప్పలేదో అవన్నీ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి మీరు ప్రైస్ వైజ్గా అయితే మీ నీడ్ని బట్టి, మీ బడ్జెట్ని బట్టి అయితే పర్చేస్ చేయొచ్చు. సో గైస్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియోకి అయితే లైక్ చేసుకోండి. చాలా కష్టపడి నైట్ అంతా కూర్చొని సేల్స్లో ఏ బెస్ట్ మొబైల్స్ అన్ని చూసి సెర్చ్ చేసి అయితే రాసుకొని అయితే మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో నా కష్టానికి విలువ ఇచ్చినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు బెస్ట్ కెమెరాస్ అడుగుతున్నారు చాలామంది, కెమెరాస్, ల్యాప్టాప్స్ అడుగుతున్నారు. సో ల్యాప్టాప్స్ అయితే అది నా కంటెంట్ కాదు, మీకు ఫ్యూచర్లో తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. కెమెరాస్ గురించి అయితే నాకు మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి కెమెరాకి సంబంధించి బెస్ట్ కెమెరాస్ మీకు 30K నుంచి ఒక 5 lakh వరకు బెస్ట్ కెమెరాస్ ఏవో మీకు సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే తీసుకొస్తాను. సో గైస్ ఆ వీడియో మీకు ఎంతమంది కావాలో కింద కామెంట్స్లో తెలియజేయండి. ఆ వీడియోని తప్పకుండా తీసుకొస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.